మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ధాత్రి వాళ్ళ అమ్మ ఫోటోని తీసి బయట పెడుతుంది. బాధపడుతూ ఉంటుంది చూసుకుంటూ. ఏంటి ధాత్రి ఇప్పుడు ఆ ఫోటోని ఎందుకు బయటకు తీసావు అని కేదార్ అక్కడికి వస్తాడు. నెక్స్ట్ వీక్లో మా అమ్మ సంవత్సరికం ఉంది. నా దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు మా అమ్మ సంవత్సరికానికి నేను ఒక్కసారి కూడా చేయలేదు. ఇంట్లో వాళ్ళు కూడా మా పిన్ని వాళ్ళు కూడా నాకు చేసే అదృష్టాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నా అత్తారింట్లో మొదటిసారి మా అమ్మ సంవత్సరికాన్ని నేను చేయబోతున్నాను. అందుకే కనీసం గుడిలో ఒక 100 మందికైనా అన్నదానం చేయాలనుకుంటున్నాను అని ధాత్రి అనడంతో 100 మందికి ఏంటి ధాత్రి 500 మందికి చేద్దాం, నా ధాత్రి సంతోషంగా ఉండాలి అని కేదార్ అంటాడు. కాసేపట్లో కేటరింగ్ అతను వస్తాడు. మాట్లాడదాం కేదార్ అని ధాత్రి అనడంతో అలాగే ధాత్రి అని కేదార్ అంటాడు. అన్నట్లు మీరు ఒక్కరే వచ్చారేంటి, మీ వైఫ్ ఎవరిని తీసుకురాలేదేంటి అని వైజయంతి సత్యప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళికి సంబంధం కనుక కుదిరితే శివపార్వతులకి నా భార్య కళ్యాణం చేస్తుంది అని మొక్కుకుందట. ఆ విషయాలు మాట్లాడడానికి గుడికి వెళ్ళింది అని కమిషనర్ సత్యప్రసాద్ చెప్తాడు. అప్పుడే క్యాటరింగ్ అతను అక్కడికి వచ్చి సార్ నేను క్యాటరింగ్ అతన్ని అని చెప్తూ ఉంటాడు. అదేంటి ఇలా నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నామో లేదో అప్పుడే క్యాటరింగ్ అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎవరు అని నిషి అడుగుతుంటుంది. అప్పుడే ధాత్రి కేదారు పైనుంచి అక్కడికి వస్తారు. నేనే పిలిపించాను ధాత్రి అంటే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని మా ఇంట్లో పెళ్ళికి నువ్వు క్యాటరింగ్ అతన్ని పిలిపించడం ఏంటి అని నిషి అంటే అయ్యో నిషి ఇప్పుడు అతను వచ్చింది మాధురి నిశ్చితార్థం కోసం కాదు. నెక్స్ట్ వీక్ మా అమ్మ సంవత్సరికం ఉంది. 100 మందికైనా నేను అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. అందుకే అతన్ని పిలిపించాను అని ధాత్రి అనడంతో కమిషనర్ సత్యప్రసాద్ పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నారు అని కేదార్ అంటాడు. అసలు మామూలు వాళ్ళకి సంవత్సరికం జరిపించి భోజనాలు పెడితేనే అదొక రకం, అలాంటిది ఒక క్రిమినల్ చనిపోతే అన్నదానం జరిపించడం వింతగా ఉంది, ఏందో నాకు నవ్వు వస్తుంది అని నవ్వుతూ ఉంటాడు. ఇందులో నవ్వు రావడానికి ఏముంది సార్, మీ అమ్మగారు చనిపోతే మీరు అన్నదానం చేయరా అని ధాత్రి అంటుంది. మా అమ్మతో మీ అమ్మని పోలుస్తున్నావా? మా అమ్మ బిడ్డల కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది. మీ అమ్మ ఏమో ఒకరి ప్రాణాలు తీసింది, అటువంటిది మా అమ్మతో పోలుస్తావేంటి అని కమిషనర్ అంటూ సత్యప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు. సార్ ఇంకేం మాట్లాడకండి, అసలు మా అమ్మ గురించి మీకు ఏం తెలుసు అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. మీ అమ్మ గురించి తెలియంది ఏముందే, మీ అమ్మ ప్రాణాలు తీసిన విషయం అందరికీ తెలిసిందే కదా అని నిషి అంటుంది. అవునమ్మా, మీ అమ్మ మీ మేనత్త మొగుడిని ప్రాణాలు తీసింది అందరికీ తెలిసిన విషయమే కదా అని వైజయంతి అంటుంది. చూడు జగదాత్రి, ఇప్పుడు నువ్వు ఓపెన్గా అన్నదానం చేస్తే ఒక క్రిమినల్ కూతురుకి వజ్రపాటి కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంటుందని అందరికీ తెలిసిపోతుంది. ఈ కుటుంబం పరువు పోతుంది. కాబట్టే నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకు అని యువరాజ్ అంటే ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ జరిపిస్తున్నది తన తల్లి వర్ధంతిని తాను దగ్గరుండి జరిపిస్తుంది. అన్నదానం కూడా తానే దగ్గరుండి చేస్తుంది. ఇక్కడ వద్దని చెప్పడానికి ఎవరికి కూడా హక్కు లేదు అని కేదార్ అంటాడు. జగదాత్రి ఖచ్చితంగా జరిపించే తీరుతుంది, మీకు వద్దని చెప్పే హక్కే లేనే లేదు అని అంటూ ఉంటాడు. అవును, జరిపిస్తే తప్పేముంది, జగదాత్రి వాళ్ళ అమ్మ వర్ధంతిని మీరు జరిపించకూడదని చెప్పడంలో అసలు న్యాయం లేదు అని కౌశికి అంటుంటుంది. ఏందమ్మీ కౌశికి, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? రేపు వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి అన్నదానం జరిపిస్తే వీళ్లకు మనకి బంధుత్వం ఉందని అందరికీ తెలిసిపోతుంది, మనకు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ అన్నదానం వర్ధంతి అసలు జరిపించడానికి వీలు లేదు అని వైజయంతి అంటుంది. చూడండి పిన్ని, చనిపోయిన వాళ్ళ వద్దని చెప్పడం మహాపాపం. అయినా జగదాత్రి వాళ్ళ అమ్మ వర్ధంతిని వద్దని చెప్పడానికి మనకు ఎటువంటి హక్కు లేదు అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? అయినా ఒక మంచి వాళ్ళకి వర్ధంతి జరిపిస్తుంటే అది జరగకుండా అడ్డుకుంటే మహాపాపం, కానీ ఇలా నేరస్తురాలి వర్ధంతిని అడ్డుకుంటే ఏంటి పాపం వచ్చేది? ఏమీ రాదు అని సత్యప్రసాద్ అనడంతో సార్ ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి అని ఇంకోసారి మా అమ్మని క్రిమినల్ అంటే నేను అదుపు తప్పాల్సి వస్తుంది అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటే ఈ ఇంటికి కాబోయే వియ్యంకులతో ఇలానే మాట్లాడేది, నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది. అరుస్తూ ఉంటుంది. ఏంటి నిషి, నువ్వు హద్దులు దాటుతున్నావు, ఇప్పుడు ఈ ఇంటికి కాబోయే వియ్యంకులు ఆయన అని నువ్వే చెప్తున్నావు. మరి ఆయన మాట్లాడితే తప్పులేదు, కానీ జగదాత్రి మాట్లాడితే ఎందుకు తప్పు అవుతుంది? జగదాత్రి కూడా ఈ ఇంటితో బంధుత్వం ఉంది కదా అని కేదార్ అంటాడు. నువ్వు ఆగు కేదార్ అని ధాత్రి అంటూ ఎవరో పనికి మాలిన వెధవలు కుట్ర పన్ని మా అమ్మని నేరస్తులుగా ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పనికి మాలిన వెధవలు, ఆ దుర్మార్గులు చేసిన దానికి మా అమ్మ బలైపోయింది. వాళ్ళని నేను కనిపెట్టి ఈ లోకం ముందు నిలబెట్టి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని ధాత్రి చెప్తుంటే నువ్వు ఏమైనా చేసుకో అమ్మా, కానీ నా వైపు చూసి పనికి మాలిన వెధవలు దుర్మార్గులని ఎందుకు మాట్లాడుతున్నావు అని సత్యప్రసాద్ అంటాడు. అనడంతో మీరే కదా సార్ ఇంతసేపు మా అమ్మని నేరస్తులు అని మాట్లాడారు
అందుకే నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను మీకు సమాధానం చెప్తున్నాను అని ధాత్రి అంటుంది. అయినా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన వాటి గురించి సాక్ష్యాలు ఆధారాలు ఇంకా ఉంటాయా ఏంటి, నువ్వు ఎలా బయట పెడతావు అని కమిషనర్ అంటే, ఆ దుర్మార్గులు ఇంకా ప్రాణాలతో ఉన్నప్పుడు ఆ సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు బయటకు రావు అని ధాత్రి అంటుంది. ఈరోజు ఆ సాక్ష్యాలు దొరకపోవచ్చు, రేపు దొరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దొరుకుతాయి. అప్పుడు వాళ్లకు తడిచిపోతుంది. లేకపోతే నా పేరు జగదాత్రియే కాదు అని ధాత్రి ఛాలెంజ్ చేస్తుంది. నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని ధాత్రి చెప్పడంతో క్యాటరింగ్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసారా ఆ అమ్మ ఎలా మాట్లాడేలిందో అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది. అమ్మ గురించి మాట్లాడితే ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది. ధాత్రి మాటల్లో న్యాయం ఉంది, నేను ధాత్రికి సపోర్ట్ చేస్తున్నాను అని కౌశికి కూడా కోపంగా లోపలికి వెళ్తుంది. నేను కూడని సమయంలో వచ్చినట్లున్నాను, నేను వెళ్తున్నాను అని కమిషనర్ సత్యప్రకాష్ వెళ్ళిపోతారు. మీకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఫ్రెండ్ మధు ఇలా ఒకరిని ఒకరు దూషించుకుంటుంటే వాడు మన ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుకుంటారు, ఏమనుకుంటారు, కాస్త కూడా కామన్ సెన్స్ లేదా మీకు అని సుధాకర్ వైజయంతిని అరిచేసి లోపలికి వెళ్తాడు. ఏంటత్తయ్య ఇప్పుడు మనం ఏమంతా కాని మాటలు మాట్లాడాము, మామయ్య గారు అలా కోప్పడుతున్నారు అని నిషి అంటే, ఆయన అంతేలే అమ్మి ఈ వైజయంతి అంటుంది. మళ్ళీ ధాత్రి బాల్కనీలోకి వచ్చి అందరూ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేదార్ కూడా అక్కడికి వస్తాడు. అమ్మ, నువ్వు ఏం తప్పు చేశావమ్మా, అసలు నువ్వు ఈ సమాజం కోసం న్యాయం కోసం పోరాడి ప్రాణాలు వదిలేస్తే వీళ్ళేమో నేరస్తురాలు అని నువ్వు చనిపోయినా కూడా ఇంకా నీపై నిందలు మోపుతూనే ఉన్నారు. అసలు వీళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది, అసలు ఈ సమాజం ఏంటి ఎలా ఉంది, అందుకే ఈ సమాజం అంటే నాకు చిరాకు వస్తుంది, అసహ్యం వేస్తుంది అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు ధాత్రి, వీధి కుక్కలు మురిగాయని వదిలేసే ధాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. లేదు కేదార్, నేను అంత తేలిగ్గా వదలను. మా అమ్మని ఎవరైతే ఏమేమి మాట్లాడినారో వాళ్ళందరి నోటి నుండి మీ అమ్మ చాలా మంచిది అని చెప్పించేటంత వరకు నేను ఈ నిద్రపోను, నేను ఖచ్చితంగా నిరూపించే తీరుతాను అని ధాత్రి అంటుంటే, నువ్వు ఊరుకోకు జగదాత్రి, నువ్వు చెప్పినట్లు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ కౌశికి అక్కడికి వస్తుంది. వదిలిపెట్టకు జగదాత్రి, నిన్ను మీ అమ్మని అలా మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకు. మామూలుగా తప్పులు చేయని వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతారు, కానీ ఇక్కడేంటో తప్పులు చేసే వాళ్ళే మీ అమ్మ తప్పు పడుతుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకే చాలా బాధేసింది. మీ అమ్మ గురించి అలా మాట్లాడితే నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎవరిని వదిలిపెట్టకు, వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి అని కౌశికి అంటే, థ్యాంక్ యూ వదిన, నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. వదిన నిరూపించకపోతే నేను అసలు బతికి ఉండటం కూడా వేస్ట్ వదిన, నిరూపించలేనప్పుడు అని ధాత్రి చెప్తుంటుంది. నేను చచ్చిపోతాను వదిన, చచ్చిపోతాను అని మా అమ్మనే వచ్చి నాకు ఇలా ధైర్యం చెప్తున్నట్లు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వదిన అని ధాత్రి ఒక్కసారిగా కౌశికిని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. నేను నీకు తోడుగా ఉంటాను ఈ యుద్ధంలో అని కౌశికి చెప్తుంది. ఖచ్చితంగా నిరూపిస్తాను వదిన, ఈ జగదాత్రి అంటే ఏంటో చూపిస్తాను అని ధాత్రి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత ధాత్రి కేదార్ ఇద్దరు కూడా ఒక జిమ్ సెంటర్కి దగ్గరికి రాగానే అక్కడ కుమార్ అనే ఒకతను ఉంటాడు. కుమార్, నీతో పని పడి వచ్చాము అని అనడంతో, రెండు మేడం కూర్చోండి, మేడం నాతో ఏం పని పడింది, నేను ఏదైనా చేసి పెడతాను అని చెప్తూ ఉంటాడు. నువ్వు మిమిక్రీ చేయగలవు కదా అని అంటే, మా నాన్న స్టేజ్ మీద చాలా షోలు చేశాడు, అప్పుడు నేను కూడా ఏదో మిమిక్రీ నేర్చుకున్నాను, నాకు చాలా బాగా వచ్చు మేడం, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తానని. ఎవరిలా నటించాలి, ఎవరిలా మాట్లాడాలి చెప్పండి అని రకరకాల వాయిస్లతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మీనన్లా మాట్లాడాలి అని అంటే, ఓ గౌతమ్ మీననా. ఇక అతను మీనన్లా మాట్లాడి కమిషనర్కి వణుకు పుట్టించేస్తాడు. దాంతో ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది.